ఈ నెల 22 నుండి ఐపీఎల్ 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ల మధ్య మ్యాచ్ ఉంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అన్నారు. ఈసారి ఉప్పల్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నట్లు తెలిపారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. 18వ సీజన్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నారు. చెప్పండి, ఈసారి 9 మ్యాచ్లు మనకు జరగనున్నాయి. ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? 9 మ్యాచ్లు నిజంగా కూడా మన దగ్గర బ్రహ్మాండంగా జరుగుతాయని అనుకుంటున్నాం. లాస్ట్ టైం మీరు చూస్తే 297 హైయెస్ట్ రన్ వచ్చింది. ఈసారి ఇంకా అంతకంటే బాగా వస్తుందని అనుకుంటున్నాం. పిచ్ కూడా రెగ్యులర్ కంటే బాగా మనం తర్ఫీదు చేస్తాను. మీరు చూస్తే వర్క్ అన్నీ కూడా జరుగుతున్నాయి. నియర్ అబౌట్ ఈరోజు స్టేడియంలో 5-6 మెంబర్ 100 వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు. సో మన టార్గెట్ 28 కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని 23rd మ్యాచ్కు రెడీగా ఉండాలని. కాకపోతే నేను మా టీంకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 15th మార్చ్ కల్లా వాష్రూమ్స్ కానీ, కార్పొరేట్ బాక్సెస్ కానీ, ఏసీస్ కానీ ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఏవైతే ఏఎంసీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అన్ని పనులు 15th కల్లా కంప్లీట్ చేసుకొని 16th రోజు ఒకసారి మళ్ళీ రెక్కీ చేసుకొని బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, మేము పోలీస్ రెక్కీ చేసుకొని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇంకా 5 days గ్యాప్ ఉంటుంది కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయాలనుకున్నాం. ఈసారి వ్యూవర్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. సో మార్చి 22న తొలి మ్యాచ్, మార్చి 23న మన దగ్గర మ్యాచ్ జరగబోతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి టికెట్లు కూడా అమ్ముడు ప్రారంభమయ్యాయి. అయితే టికెట్లను ఇప్పటికే సోల్డ్ అవుట్ కానీ చూపిస్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ హెచ్సిఏ నుంచి కావచ్చు, అటు సన్ రైజర్స్ సంబంధించి టికెట్లకు సంబంధించి అభిమానులకు ఏం చెప్తారు? మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కెపాసిటీ 37,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. హైదరాబాద్లో మినిమం 1,50,000 టికెట్స్ ఇస్తే కానీ హైదరాబాద్ని సాటిస్ఫై చేయలేం. హైదరాబాద్ ఫ్యాన్స్ అంత బాగా ఉంటారు. ఎవ్రీ ఇయర్ మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ టికెట్ల ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి స్టేడియం అందరూ రండి, ప్రతి ఒక్కరు వచ్చి స్టేడియంలో మ్యాచ్ చూడండి. నేను ఒక్క రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి, కొన్ని మ్యాచ్లు స్టేడియంలో చూడండి. మీరందరూ ఎవ్రీ మ్యాచ్కు మీరు అందరం రావడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం తగ్గుతుంది. కాబట్టి 1-2 మ్యాచ్లు స్టేడియంలో చూడండి. కొత్త వాళ్ళకు వచ్చి స్టేడియంని ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే స్టేడియంని బాగా ఆల్మోస్ట్ మనం ఇంటర్నేషనల్ స్టాండియంలో రెడీ చేసాం. మ్యాచ్ చూడడం ఎంత మనకి ఇంపార్టెంటో, మ్యాచ్ కంటే ఎక్కువ స్టేడియం కూడా ఉన్న రెనోవేషన్ థింగ్స్ కూడా మీరు చూసి స్టేడియంని ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరు ఎస్సీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా మీకు మొదటి మ్యాచ్ ఐపీఎల్ వచ్చేసింది. అప్పుడు విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు రెండోసారి ఈసారి కూడా వచ్చింది. అంటే అభిమానులకు పూర్తి ఏం చెప్పబోతున్నారు? ఇటు వచ్చే దూర ప్రాంతం హైదరాబాద్లో ఉన్న స్టేడియానికి మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వస్తూ ఉంటారు. దీనికి సంబంధించింది లాస్ట్ టైం నేను ఉప్పల్ స్టేడియం నాకు ఫస్ట్ టైం నేను ఐపీఎల్ కండక్ట్ చేయడం. అప్పుడు కొంచెం మాకు ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమే. నేను కొత్తగా ఉండడం, నాకు అన్నీ తెలియకపోవడం, ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నింటిలో ఎంత బాగా చేయాలని తెలియకపోవడం. అంతేకాకుండా ఇది 25-30 సంవత్సరాల కింద కట్టిన స్టేడియం. ఇక్కడ పాత రెనోవేషన్స్ అన్నీ కూడా అప్పట్లో కంప్లీట్ జరగలేదు. పెండింగ్లో ఉన్నాయి కొన్ని రెనోవేషన్స్ వరకు. అవన్నీ ఆ టైంలో కంప్లీట్ చేయలేకపోయాం. అందుకనే ఐపీఎల్ అయిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికగా మేము వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. మీకు గుర్తుంటే దసరా రోజు ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. అప్పటి వరకల్లా మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసాం. దసరా రోజు కూడా ఏదైతే స్టేడియంకి వచ్చిన ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అంతకంటే బాగా ఇప్పుడు ఇమీడియట్గా మేము లాస్ట్ 2-3 months నుంచి ఇక్కడ ఉన్న కార్పొరేట్ బాక్సెస్ని కానీ, టాయిలెట్స్ని కానీ, సీటింగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మా టార్గెట్ మార్చి 15th కల్లా అన్నీ కంప్లీట్ చేసుకొని అంగరంగ వైభవంగా ఉప్పల్ స్టేడియంని 23 మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్నాం. సో మనం ఫస్ట్ మ్యాచ్లో చిన్న సమస్యలు చూసాం. అటు కరెంటు బిల్లు 7 ఏళ్ల తరబడి ఉన్న కరెంటు బిల్లులు కూడా మీరు క్లియర్ చేశారు. ఈసారి ఏమైనా చిన్న సమస్యలు ఉన్నాయా? ఎట్లా పరిష్కరించుకున్నారు? ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా మేము లాస్ట్ 2-3 months వరకే అన్నీ కంప్లీట్ చేసాం. పవర్ బిల్స్ కానీ ఇంకేమన్నా కానీ. ఇప్పుడు ఇంకా అసలు సమస్యలు అంటే లేవు. అంతేకాకుండా ప్రతిదానికి 2-3 టైప్స్ బ్యాకప్ కూడా పెట్టుకున్నాం. ఇన్ కేసు పవర్ ఏమైనా ఇబ్బంది పెడితే ఇమీడియట్ బ్యాకప్, ఒక 8 hours బ్యాకప్ ఉండేటట్టుగా, మ్యాచ్కి ఇబ్బంది జరగకుండా, లైట్స్ ఏమైనా ప్రాబ్లం చేస్తే దానికి ఇబ్బంది లేకుండా, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ ఇబ్బంది అయినా 3 levels బ్యాకప్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం రాదని నేను చెప్పను. వస్తే ఇమీడియట్గా 5 minutes రీస్టోర్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ నేర్చుకున్నారు. సో పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సహా అంటే ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు, ఎట్లా నిర్వహించారు? రాచకొండ సిపి గారికి నిజంగా కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. వారి ఆధ్వర్యంలో మనం లాస్ట్ టైం మ్యాచ్లు చేసినాం, ఇప్పుడు మ్యాచ్లు చేసినా ఎప్పుడు కూడా మన దగ్గర చిన్న సమస్య లేదు. మాకంటే ఎక్కువ అహర్నిశలు కష్టపడుతున్నారు అక్కడ ఉండే సిపి గారు కానీ, డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, ఉప్పల్ ఎస్హెచ్ఓ కానీ, వారికి సంబంధించిన సిబ్బంది కానీ పూర్తిగా గత 10 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సిపి గారు పర్సనల్గా కూడా ప్రతి మ్యాచ్కు 2 రోజుల ముందు ఇక్కడ వచ్చి కంటిన్యూగా ఇక్కడే ఉంటారు.
మ్యాచ్ రోజు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చినప్పటి నుంచి లాస్ట్ ప్రేక్షకుడు వెళ్ళేంత వరకు కూడా ఆయనే అందరికంటే ముందు ఉంటారు. ఇక్కడే కూర్చొని వారి మొత్తం కూడా పర్యవేక్షిస్తుంటారు. వారి ఆధ్వర్యంలో ఇంతవరకు లాస్ట్ టైం కూడా 3 మ్యాచ్లు చేశాం. ఇంతవరకు ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు. అంతేకాకుండా హైదరాబాద్ ప్రేక్షకులు కూడా చాలా మంచి ప్రేక్షకులు. ఎట్లాంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. ఈసారి కూడా మంచి మ్యాచ్లు మనం ఎంజాయ్ చేయబోతున్నాం. సో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అంటే ఇక్కడ పరుగుల వరద పారుతూ ఉంది. లాస్ట్ టైం మీకు అటు పిచ్ కావచ్చు, గ్రౌండ్ సంబంధించి కూడా ఒక అవార్డు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా హైదరాబాద్ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్చే అందరికీ కూడా తెలుసు. లాస్ట్ 20-25 సంవత్సరాల నుంచి బ్యాటింగ్ పిచ్ లాగానే ఉంది. లాస్ట్ టైం మీరు చూస్తే 297 స్కోర్ దగ్గర మనకి హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఈసారి నేను 300+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మ్యాచ్లు చాలా బాగా రిజల్ట్ వస్తాయి ఇక్కడ. ఇంకా 2 మ్యాచ్లు ఎక్కువ కూడా వచ్చినాయి. మనకు లాస్ట్ టైం గ్రౌండ్ అండ్ పిచ్కే అవార్డు వచ్చింది. ఈసారి నా టార్గెట్ టోటల్గా స్టేడియంకి అవార్డు రావాలని, ఇండియాలో ది ఫస్ట్ నెంబర్ 1 గ్రేటెస్ట్ స్టేడియం హైదరాబాద్ అని అవార్డు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే బ్యూటిఫికేషన్ అంతా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ బ్యూటిఫికేషన్తో దీంతో ప్రేక్షకులని మెప్పిస్తాం. అట్లనే BCCI మెప్పించి అవార్డు తెచ్చుకుంటాం ఈసారి కూడా. సో మనకు 9 మ్యాచ్లు ఉన్నాయి. అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. టికెట్ సంబంధించి కావచ్చు, రావడానికి సంబంధించి కూడా ఎట్లా వాళ్ళకి ఏం చెప్పబోతారు? ఇట్లా స్టేడియంకి అందరూ రండి. నేను ఇంత చెప్పినట్టుగానే 2 మ్యాచ్లు స్టేడియంలో వచ్చి చూడండి, మిగతా మ్యాచ్లు మీరు ఇంట్లో టీవీలో చూడండి. ఎందుకంటే 2 మ్యాచ్లు మీరు చూడడం వల్ల వేరే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. నా ఇంటెన్షన్ ఇంత మంచి బ్యూటిఫుల్ స్టేడియంని, మ్యాచ్తో పాటు స్టేడియంని కూడా హైదరాబాద్లో ఉన్న ప్రేక్షకులు కానీ హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకులు అందరికీ చూపించాలి. సో దట్ మీరు 2 మ్యాచ్లు చూసి మిగతా మ్యాచ్లు చూస్తే చాలామందికి చూసే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సో మేము గతంలో చూసినాం, టికెట్ల సంబంధించి మీ మీద కూడా చాలా ప్రెజర్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? అసలు SCA సన్ రైజర్స్ టికెట్స్ మీద ఎట్లా ఉండబోతుంది? అసలు టికెట్స్ అనేది హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఓవర్కమ్ అయ్యే పరిస్థితే ఉండదు. ఎందుకంటే మన దగ్గర 37,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ మినిమం 1,50,000 సీటింగ్ కెపాసిటీ ఉంటే కానీ సరిపోదు. సో ఎవ్రీ టైం ఇదే ఉంటుంది. అందుకనే నేను ఇప్పుడు అప్పీల్ చేశాను, 2 మ్యాచ్లు స్టేడియంలో చూడండి, మీ దాంట్లో చూడండి. అయితే ఇంకా మీకు తెలుసు స్టేడియంలో మ్యాచ్లు తక్కువ, టికెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మా మీద ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. 2 రోజుల ముందు మ్యాచ్కి ముందు నా మొబైల్స్ అన్ని బంద్ ఉంటాయి, నేను ఐసోలేట్ అయిపోతాను. ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు ప్రెసిడెంట్గా గతంలో చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు, హైదరాబాద్లో ఈ స్టేడియం సరిపోదు, మరొక పెద్ద స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి, నిర్మించబోతున్నాము SCA నుండి అని కూడా చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది, ఎట్లా ఉండదు? BCCI నుంచి ప్రపోజల్స్ ఇంకా రావాల్సి ఉంది. BCCI ప్రపోజల్స్ వచ్చిన తర్వాత BCCI ఇన్ కేస్ కొత్త స్టేడియం కట్టాలని ఏమన్నా నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతాయి. చివరిగా ఇప్పుడు TPL అని మీరు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి? తెలంగాణ ప్రీమియర్ లీగ్ అత్యంత అవసరమైన విషయం. ఎందుకంటే మనకు IPLలో ఇక్కడ 2 ప్లేయర్స్ ఆడుతున్నారు మన తెలంగాణ నుంచి. అయితే వేరే స్టేట్లో చూసుకుంటే 5 నుంచి 10 మంది ప్లేయర్స్ దాకా ఉన్నారు. ఆ స్టేట్లో అన్నిట్లలో కూడా ఆ స్టేట్ లీగ్స్ ఉన్నాయి. స్టేట్ లీగ్స్లో ఆడితే వాళ్ళ పర్ఫార్మెన్స్ని BCCI కానీ IPLకి సంబంధించిన ఫ్రాంచైజ్ ఓనర్స్ కానీ వాళ్ళ సెలెక్టర్ కానీ చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఉంటాయి. సో దట్ వాళ్ళు చూసి వాళ్ళు ఏదైనా నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. మన దగ్గర సెలెక్ట్ పోవడానికి కారణం మన దగ్గర ఒక ప్రీమియర్ లీగ్ లేకపోవడమని నేను భావిస్తున్నాను. అందుకనే ఈసారి ఇమీడియట్గా IPL అయిపోగానే తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నాం. దాంట్లోంచి మంచి మ్యాచ్లు ఆడిన తర్వాత ఆ సెలెక్టర్ల దృష్టిలో మన టీం పడి నెక్స్ట్ IPLలో మినిమం 5 నుంచి 7 మంది ప్లేయర్స్ తెలంగాణ నుంచి ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తం ఈసారి కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టీన్యూస్. ఓకే, ఇది మొత్తంగా చూసినట్లయితే అటు IPL సీజన్ 17 కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక కూడా ఎంతో అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేశాము. ఈసారి కూడా సీజన్ 18లో కూడా అటు క్రికెట్ అభిమానులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈసారి గతంతో పోలిస్తే 2 మ్యాచ్లు పెరిగాయి. దాదాపు 7 లీగ్ మ్యాచ్లు, 2 ప్లే ఆఫ్స్ కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులకు కొంత ఎంతో పెద్ద ఎత్తున కూడా ఆసక్తి ఉంటుంది. అభిమానులకు సంబంధించి ఎక్కడ కూడా వారికి నిరాశ చెందకుండా కూడా అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము. అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడ జరిగే మ్యాచ్లను కూడా ఎంజాయ్ చేయాలంటూ కూడా SCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.